హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమన్నా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీంతోపాటు చివరిలో మనము ప్రశ్నలు ఉంటాయి కదా, ప్రిలిమ్స్ ప్రశ్నలు, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గివ్స్ నోడ్ టు బుందేల్ఖండ్స్ ఫస్ట్ టైగర్ రిజర్వ్. సో ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి చూడండి న్యూస్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో టైగర్ రిజర్వ్ సంబంధించినవి న్యూస్లో ఉంటాయి బాగా, ఎందుకంటే మన ఇండియాలో నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, తర్వాత టైగర్ రిజర్వ్స్, ఇలాంటి పుళ్ళు కేంద్రాలు, జాతీయ పార్కులు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా కూడా వస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ హ్యావ్ గివెన్ గ్రీన్ సిగ్నల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ది బుందేల్ఖండ్ రీజన్. సో మామూలుగా ఉత్తరప్రదేశ్లో మనకి దోద్వా ఉంది కదా, దోద్వా నేషనల్ పార్క్ ఉంది, టెరాయిబెట్లో ఉంటుంది. సో అట్లా మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి. కానీ బుందేల్ఖండ్ రీజన్లో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఉంది బుందేల్ఖండ్ రీజన్. సో ఇక్కడ మొట్టమొదటి టైగర్ రిజర్వ్ అనేది బుందేల్ఖండ్ రీజన్లో స్టార్ట్ చేస్తున్నారు ఎవరు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సో వాళ్ళ క్యాబినెట్ కూడా అందరూ డిస్కస్ చేసుకొని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించిన టైగర్ రిజర్వ్. సో తర్వాత ద టైగర్ రిజర్వ్ విల్ స్పాన్ అక్రాస్ ది 52,989.863 hectares of the land, including 29,958.863 hectares of the buffer area and 23,031 hectares of the core area. సో మనకి టైగర్ రిజర్వ్లో 3 ప్రాంతాలు ఉంటాయన్నమాట. సో ఒకటి కోర్ ఏరియా ఉంటుంది, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, తర్వాత ట్రాన్సిషన్ జోన్, ఇట్లా ఉంటాయి కదా మనకి. సో ఇట్లా 3 ఏరియాస్ ఉంటాయన్నమాట. మొత్తం కోర్ ఏరియా కావచ్చు, బఫర్ జోను, ఇట్లా ఉంటాయి. సో ఇదంతా కోర్ ఏరియా అనుకుంటే ఇదంతా కూడా బఫర్ జోన్ అని మనం అనుకోవచ్చు అనమాట టైగర్ రిజర్వ్ సంబంధించి. ఈ విధంగా అయితే ఉన్నాయి. సో విచ్ వాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ యాజ్ ది రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది చిత్రాకూట్ డిస్టిక్ ఆఫ్ ది స్టేట్. సో మామూలుగా యూపీ రాష్ట్రం అంటే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రాకూట్ డిస్టిక్ ఉంది కదా, చిత్రాకూట్ డిస్టిక్లోని ఆల్రెడీ రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ దీన్ని రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ గుర్తించారు. దాంట్లో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బుందేల్ఖండ్. సో బుందేల్ఖండ్ రీజన్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటి టైగర్ రీజన్ అయితే వీళ్ళైతే గుర్తించారు. సో ఉత్తరప్రదేశ్ రీసెంట్గా చూస్తే చాలా న్యూస్లో ఉంటుంది, చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఇంకా ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి కావచ్చు అన్ని న్యూస్లు ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే మన ఇండియాలోనే అతిపెద్ద మనకి ఎలక్షన్ పరంగా వచ్చి ఈ విధంగా చూసుకున్నా కూడా. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ అనమాట మనకి. రాజస్థాన్ పెద్దది, తర్వాత ఉత్తరప్రదేశ్ ఇట్లా. సో తర్వాత మనం చూస్తే నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ సో మహమ్మద్ బిన్ సల్మాన్ అపాయింటెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. సో క్రౌన్ ప్రిన్స్ ఉన్నారు కదా, సౌదీ అరేబియా దేశానికి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ని అపాయింటెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ అయితే అపాయింట్ చేశారు. సో మామూలుగా ఇది మోనార్క్ అనమాట, అంటే రాజుల కింద పరిపాలిస్తూ ఉంటారు. సో రాజులు పరిపాలిస్తూ ఉంటారు దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి, సౌదీ అరేబియాస్ పవర్ఫుల్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సలాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ బై ది రాయల్ డిక్రీ. సో మామూలుగా వాళ్ళు రాజులు కదా, సో సౌదీ అరేబియా మొత్తం కూడా రాజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు, వాటి గురించి చెప్తారు. వాళ్ళ రూల్స్ ప్రకారం షరియాలా ఉంటుంది అక్కడ ఎక్కువగా సౌదీ అరేబియాలో. వాళ్ళ రూల్స్ ప్రకారం రాయల్ డిగ్రీ ప్రకారము ఈయన్ని క్రౌన్ ప్రిన్స్ ఉన్నారు కదా, రాజకుమారుడు, సౌదీ అరేబియా రాజకుమారుడు ఎవరంటే మహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా అయితే అపాయింట్ చేశారు. ద క్రౌన్ ప్రిన్స్ హూ ఈజ్ హైర్ టు ది థ్రోన్ హెల్డ్ బై ది కింగ్ సల్మాన్ ఆల్రెడీ వీల్స్ ఇన్ ది వైడ్ పవర్స్ అండ్ ఈజ్ సీన్ యాజ్ ది కింగ్డమ్స్ డే టు డే లీడర్. సో ఈయన కింగ్ సల్మాన్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వ్యక్తిగా ఉంటున్నారు ఆల్రెడీ. అందులో ఈయన ఆ సౌదీ అరేబియా దేశానికి సంబంధించినటువంటి మెయిన్ పవర్స్ ఉంటాయి కదా మనకి, ఫారెన్ అఫైర్స్ కావచ్చు, నెక్స్ట్ డిఫెన్స్, ఇట్లాంటి అన్నీ కూడా ఈయనే చూస్తుంటారు. ద రాయల్ డిక్రీ అపాయింటింగ్ హిమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ క్యారీడ్ బై ది సౌదీ ప్రెస్ ఏజెన్సీ. సో సౌదీ దేశానికి సంబంధించినటువంటి ప్రెస్ ఏజెన్సీ ఉంటుంది కదా, మనకు సంబంధించి ఇండియాకు ఉంటాయి కదా. సో అలానే సౌదీ దేశానికి సంబంధించినటువంటి ప్రెస్ ఏజెన్సీ అయితే దీన్ని ఇన్ఫామ్ చేసింది. ఎవరు, మహమ్మద్ బిన్ సల్మాన్ని, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తున్నామని చెప్పేసి వీలైతే చెప్పాడనమాట. సో సౌదీ అరేబియా చూడండి, అరేబియన్ పెనిన్సులాలోనే ఎక్కువ పెద్ద దేశం వచ్చేసి సౌదీ అరేబియా. వాటి గురించి కూడా రిమైనింగ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఒక నోట్లా చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత పాయింట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ విన్స్ ది ఆయుష్మాన్ ఉత్కృక్ష అవార్డు 2022. చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను ఇందాకే, ఉత్తరప్రదేశ్ అని బాగా న్యూస్లో ఉంది, దాని గురించి అయితే ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. సో ఆయుష్మాన్ ఉత్కృక్ష అవార్డు, సో ఆయుష్మాన్
ఉత్కృష్ట అవార్డు. సో ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఏదైనా అవార్డు ఇచ్చేటప్పుడు ఒక రాష్ట్రానికి అవార్డు ఇచ్చారనుకోండి, అవార్డు దేనికి సంబంధించిందో క్లియర్గా చూసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అవార్డు అనేది ఏ రంగానికి సంబంధించింది, ఆ రాష్ట్రానికి ఎన్నో వచ్చింది, తర్వాత మన సౌత్ ఇండియాలో కావచ్చు, మీ స్టేటు ఏదైనా మీరు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్ చదువుతుంటే మీ స్టేట్లో వచ్చేసి మీ స్టేట్ యొక్క ర్యాంక్ ఎంత ఉందో చూసుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటివి. సో హ్యాస్ బీన్ గివెన్ టు ది ఉత్తరప్రదేశ్ ఫర్ యాడింగ్ ది సివిరల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ది హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్. చూడండి, ఇది హెల్త్ సెక్టర్కి సంబంధించింది. ఎందుకంటే దేనికి ఇస్తున్నారంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇది ఆయుష్మాను ఉత్కృష్ట అవార్డు అనేది దేనికి సంబంధించింది, మనకి ఆయుష్ అని ఆల్రెడీ ఉందన్నమాట. సో ఆయుష్ అని ఒకటి ఉంది కాబట్టి స్కీము, ఇది దేనికి సంబంధించి అంటే హెల్త్కి సంబంధించింది. సో హెల్త్కి సంబంధించింది కాబట్టి ఈ విధంగా ఇది హెల్త్ సెక్టర్కి సంబంధించింది, ఆరోగ్య రంగానికి అయితే సంబంధించింది. సో విత్ ది 28,728 న్యూ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ యాడెడ్ టు ది నేషనల్ హెల్త్ కేర్ ఫెసిలిటీ రిజిస్టర్. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ది నేషన్. సో ఇక్కడ చూడండి, మొత్తం వాళ్ళు 28,728 న్యూ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది యాడ్ చేశారనమాట. దేనికి, నేషనల్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్. సో మామూలుగా దేశానికి మొత్తానికి సంబంధించి ఒక నేషనల్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్ ఉంటుంది అనమాట. సో దానికి వీళ్ళు వాళ్ళ స్టేట్ తరపున చాలా ఎక్కువ మందిని అయితే రిజిస్టర్ చేస్తారనమాట. సో ఎంతమంది అంటే 28,728 న్యూ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. కాబట్టి ఎక్కువ హెల్త్ కేర్ ఫెసిలిటీ చేయడం వల్ల దీనికైతే అవార్డు వచ్చింది. సో విత్ ఓవర్ 2 crore సో అబా అకౌంట్స్ ద స్టేట్ ఆల్సో ది సెకండ్ బెస్ట్ స్టేట్ ఫర్ ది క్రియేటింగ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. సో మామూలుగా ఆయుష్మాన్ భారత్ ఉంది కదా మనకి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా. సో ఆరోగ్యశ్రీ లాగే మన దేశానికి మొత్తానికి ఆయుష్మాన్ భారత్ అని ఒకటి తీసుకొచ్చారు స్కీము. ఆ స్కీమ్ ప్రకారం దాంట్లో అకౌంట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క హోల్డర్ వచ్చేసి అకౌంట్ అనేది కలిగి ఉంటారు కదా. ఈ అకౌంట్స్లో కూడా ఈ స్టేట్ అనేది సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో దీస్ ఆర్ ది స్టేట్స్ ఇనిషియల్ ఫ్యూ ల్యాండ్ మార్క్స్. సో వీటి చూసుకుంటే స్టేట్లో చేసినటువంటి బెస్ట్ పెర్ఫార్మింగ్ థింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి బెస్ట్ పెర్ఫార్మింగ్ థింగ్స్ అనమాట, ఇవన్నీ కూడా స్టేట్కి సంబంధించి. కాబట్టి యూపీ అనేది చూడండి చాలా న్యూస్లో ఉంది, చాలా వాటిలో కూడా ఈ మధ్య ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, సెకండ్ ప్లేస్లో వస్తుంది, ఎక్కువ న్యూస్లో ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఎగ్జామినేషన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, చూడాలి. సో తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకటరమణి. సో వెంకటరమణి నేమ్డ్ యాజ్ న్యూ అటార్నీ జనరల్ ఆఫ్ ది ఇండియా. సో న్యూ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో సీనియర్ అడ్వకేటు ఎవరంటే ఆర్ వెంకటరమణి. సో వెంకటరమణి మామూలుగా ఏమని చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఒక నోటీస్ ఇచ్చిందనమాట. సో ముకుల్ రోహిత్గినే మళ్ళీ మేము అటార్నీ జనరల్గా నియమిస్తున్నామని చెప్పారు, కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఉన్నారు. సో ముకుల్ రోహిత్కి ఇంతకుముందు ఆల్రెడీ అటార్నీ జనరల్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అందువల్ల ఇప్పుడు వచ్చేసి ఆర్ వెంకటరమణి వెంకటరమణిని అపాయింట్ చేస్తున్నారు. యాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ అంటే ఏంటి? అటార్నీ జనరల్ అంటే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇండియా అనమాట. సో హైయెస్ట్ లా ఆఫీసర్. సో ఇండియాలోనే హైయెస్ట్ లా ఆఫీసర్ అనమాట. లాకి సంబంధించి జ్యుడిషియల్ పరంగా హైయెస్ట్ లా ఆఫీసరు. ఈయన పార్లమెంట్ సెషన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. సో అందులో మెంబర్ కాదు, కాకపోతే పార్లమెంటరీ సెషన్స్ అనేవి అటెండ్ అవుతూ ఉంటారు. సో కాగులాగా ద ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ ది వెంకటరమణ ది న్యూ అటార్నీ జనరల్ ఆఫ్ ది పీరియడ్ ఫర్ ది 3 years ఫ్రమ్ ది 1st October. సో ఎవరు అపాయింట్ చేస్తారు? అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే అటార్నీ జనరల్ వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట, మన రాష్ట్రపతి. సో భారతదేశ రాష్ట్రపతి ఇక్కడ నియమిస్తారు. సో ఎప్పటి నుంచి అంటే మొత్తం వచ్చేసి 3 years. సో 3 years టర్మ్కి అయితే అతన్ని నియమిస్తున్నారు. సో తర్వాత వెంకటరామన్ని నియమిస్తున్నారు ఫ్రమ్ ది 1st October. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 years టర్మ్ అనేది ఉంటుంది. ద నోటిఫికేషన్ రిగార్డింగ్ ది మిస్టర్ వెంకటరామణిస్ అపాయింట్మెంట్ యాజ్ ది అటార్నీ జనరల్ వాజ్ ఇష్యూడ్ టుడే డిపార్ట్మెంట్ లీగల్ అఫైర్స్. సో ఎవరు ఇష్యూ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది లీగల్ అఫైర్స్ అనమాట. అంటే ఇది దేనికి ఉంటుందంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అటార్నీ జనరల్ ఎలా నియమిస్తారంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఉంటుంది కదా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, వాళ్ళు ఒక రికమెండేషన్ తీసుకొస్తారు ఎవరిని. సో ఒక 3 నేమ్స్ అట్లా తీసుకురావచ్చు. ఫైనల్గా ఒక పేరు అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. పేరుని డిక్లేర్ చేసి ఫైనల్గా అయితే ఇస్తారనమాట. ఇచ్చి ఫైనల్గా చేస్తారు, ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్మెంట్ అనేది చేస్తారు. సో మిస్టర్ వెంకటరామణి విల్ రీప్లేస్ ది కరెంట్ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. సో ప్రజెంట్ మనకి ఎవరున్నారు అటార్నీ జనరల్గా? కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా October 1 వరకు కూడా కేకే వేణుగోపాల్ గారు మనకి అటార్నీ జనరల్గా ఉన్నారు. ఆయన తర్వాత ఆర్ వెంకటరామణి వచ్చేసి అపాయింట్ అయితే అవుతున్నారు అనమాట, నియమిస్తున్నారు. సో హూస్ టర్మ్ వెన్స్ ఆన్ ది September 30, 2022. మిస్టర్ వేణుగోపాల్ ఈజ్ ది కరెంట్లీ ఆన్ హోల్డింగ్ ది 3rd extension. సో మామూలుగా మిస్టర్ వేణుగోపాల్ వచ్చేసి ఇది 3rd extension అనమాట. ఆయనది ఎప్పుడైపోతుందంటే
సెప్టెంబర్ 30తో వచ్చేసి కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఆయన టర్మ్ అనేది కంప్లీట్గా సెప్టెంబర్ 30తో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆర్ వెంకటరామన్ వచ్చేసి ఇక్కడ అటార్నీ జనరల్ అయితే అవుతాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే ఇక్కడ, సో పిఎం మోడీ టు ఇనాగ్రేట్ ది 29,000 crore ప్రాజెక్ట్ డ్యూరింగ్ ది పిఎం గుజరాత్ టూర్. సో రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టరు గుజరాత్ టూర్కి వెళ్ళారు. ఆయన స్టేటు సొంత రాష్ట్రము గుజరాత్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం వచ్చేసి 29,000 కోట్లు, సో 29,000 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేది ఇనాగ్రేట్స్ ప్రారంభించారనమాట. అవేమున్నాయి చూద్దాం. సో డ్యూరింగ్ ది 2 days విజిట్ టు గుజరాత్, సో 2 రోజులు విజిట్ చేశారు గుజరాత్ని. సో విచ్ ఈజ్ నీరింగ్ ది ఎలక్షన్ డే, సో ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ డెడికేట్ ది నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టోటలింగ్ మోర్ దాన్ ది 29,000 crore. సో 29,000 crore ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ చేస్తున్నారు గుజరాత్ స్టేట్లో. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అది ద ఫస్ట్ సిఎన్జీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్ అనేది ఇక్కడ చేస్తున్నారన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి సిఎన్జీ టెర్మినల్ అనేది ఇక్కడ షెడ్యూల్ చేస్తున్నారు. షెడ్యూల్ టు బి ఇనాగ్రేటెడ్ టుగెదర్ విత్ ది phase 1 ఆఫ్ ది అహ్మదాబాద్ మెట్రో అండ్ phase 1 ఆఫ్ ది డైమండ్ రీసెర్చ్ మర్కండి డ్రీమ్ సిటీ ఇన్ ది సూరత్ అకార్డింగ్ టు ది స్టేట్ రిలీజ్డ్ బై ది గుజరాత్ గవర్నమెంట్. సో ఇక్కడ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏముంది అంటే, ఒకటి వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జీ టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తున్నారు, ఇదొకటి. నెక్స్ట్ అహ్మదాబాద్ మెట్రో యొక్క phase 1 కూడా ఓపెన్ చేస్తున్నారు. తర్వాత డైమండ్ రీసెర్చ్ అనేది మర్కెంటైల్, సో మర్కెంటైల్ సిటీ అనమాట, డ్రీమ్ సిటీ అంటారు సూరత్లో. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడెక్కడ చెక్కిన రా డైమండ్స్ అన్నీ కూడా ఇండియాకి వస్తాయి. ఇండియాకి వచ్చిన తర్వాత వాటిని షేపులా కట్ చేయడం కానీ, వాటిని అందంగా తయారు చేయడం, జ్యువెలరీలో పెట్టడం మొత్తం కూడా ఇండియాలోనే జరుగుతుంది అనమాట. ఆ డైమండ్స్ అనే ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ చిక్కినా కూడా మన సూరత్కే వస్తాయి. గుజరాత్లో సూరత్ అనేది డైమండ్ సిటీ అనమాట, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, చాలా చాలా ఫేమస్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటివి అనమాట. సో మనకి అదానీ ఉన్నారు కదా, అదానీ కూడా ఒకప్పుడు డైమండ్ బిజినెస్లోనే అప్పుడు ఫస్ట్లో ఉన్నారనమాట ఆయన. సో ఫస్ట్లో ఒక చిన్న వ్యాపారిగా ఉండే డైమండ్లో అట్లా వచ్చి తర్వాత ఫేమస్ అయ్యాడు. ఇట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు మనం చివరిలో చెప్పాను కదా, ప్రిలిమ్స్ ప్రశ్నలు అనేవి ఒక 5 మనం 4 to 5 అనేది డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే, విచ్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది నిర్భయ ఖాదీ. సో రీసెంట్గా మనకి నిర్భయ ఖాదీ అని చెప్పేసి ఒక క్యాంపైన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ క్యాంపైన్ దేనికి సంబంధించింది, అసలు ఈ నిర్భయ ఖాదీ అని దేనికి సంబంధించింది అంటే చైల్డ్ మ్యారేజ్కి సంబంధించింది. చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నపిల్లలు బాల్య వివాహాలు చేస్తుంటారు. అమ్మాయిలకి వాళ్ళకి బాల్య వివాహాలు, అమ్మాయిలకి అబ్బాయిలకి బాల్య వివాహాలు చేస్తుంటారు కదా. ఇప్పటికి కూడా భారతదేశంలో చాలా రీజన్స్లో ఉంది. ఇటువంటి ఎక్కువ మనకి రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి చైల్డ్ మ్యారేజెస్ని కంప్లీట్గా బ్యాన్ చేసేయాలి. సో 100% అనేది ఎరాడికేట్ చేయాలని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ఎవరు స్టార్ట్ చేశారంటే దీని వచ్చేసి ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రం అనేది నిర్భయ ఖాదీ అని చెప్పి ఒక క్యాంపెయిన్ అనేది తీసుకొచ్చింది. దీని అర్థం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది ఉండకూడదు అని చెప్పి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ వీళ్ళు మయూర్భంజ్ డిస్టిక్ అనమాట. సో మయూర్భంజ్ డిస్టిక్ ఉంటుంది, చాలా చాలా ఫేమస్. సో ఈ మయూర్భంజ్ డిస్టిక్ అనేది చాలా కోల్డ్ మైన్స్ కావచ్చు, మైన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ డిస్టిక్లో అయితే ఈ స్కీమ్ని తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా విస్తరిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఇటువంటి స్కీమ్స్. సో తర్వాత వచ్చేసి మహాకాళి రివర్ ఫ్లోస్ అలాంగ్ ది బోర్డర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది నైబరింగ్ కంట్రీ. సో మన ఇండియాకి సంబంధించిన ఒక నైబరింగ్ కంట్రీ మనకి ఒక డిస్ప్యూట్ ఉందన్నమాట, రివర్ డిస్ప్యూట్ ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించిన అడుగుతున్నారన్నమాట. సో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మారు, చైనా. ఇక్కడ వచ్చేసి నేపాల్. సో ఈ మహాకాళి రివర్నే రివర్ కాళీ అని కూడా పిలుస్తారు. సో రివర్ కాళీ అని కూడా పిలుస్తారు అనమాట. సో రివర్ కాళీ అనేది ఇండియాకి నేపాల్కి మధ్య డిస్ప్యూట్ అనమాట. సో ఎప్పటి నుంచో ఉంది. ఇలానే మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేపాల్కి ఇండియాకి కావచ్చు, పాకిస్తాన్కి ఇండియాకి, బంగ్లాదేశ్కి ఇండియాకి తీస్తారు ఎవరు, ఫెనీ రివరు, అలానే మనకి చైనాకు ఉన్నాయి. ఈ రివర్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ రివర్ డిస్ప్యూట్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సో తర్వాత ప్రశ్న, 4th ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సో ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉంది. సో మనకి ఓవరైపోసిస్ డికాప్రియో. సో డికాప్రియో అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చారనమాట ఆఫ్టర్ ది హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో. సో మీరు టైటానిక్ మూవీ చూస్తారు కదా. సో టైటానిక్ కావచ్చు, ఇన్సెప్షను, సో మనకి ఇట్లా చాలా క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ ఇట్లాంటి మూవీస్ ఉన్నాయి కదా. అందులో హీరోగా చేసినటువంటి మనకి లియోనార్డో డికాప్రియో అనమాట. సో రెవెనెంట్ మూవీస్ చాలా బాగుంటాయి. రెవెనెంట్ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది దీనికి. సో మంచి యాక్టర్ హాలీవుడ్లో. ఆయన పేరు మీద ఒకదానికి పెట్టారనమాట, ఒక పేరు పెట్టారు. సో ఇదంటే ఓవరైపోసిస్ డికారియో అని చెప్పేసి డికాప్రియో అని పేరు పెట్టారు. అదేంటి అసలు ఏంటని అడుగుతున్నారు. ఏ స్టారు, ట్రీ, షిప్పు, స్నేకు. ఇది వచ్చేసి ఒక ట్రీ అనమాట. సో ఈయన అంబాసిడర్ అనమాట. ఈయన డికాప్రియో వచ్చేసి ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంబాసిడర్ ఈయన. సో ప్రపంచంలో చాలా ఫేమస్ వ్యక్తి అంబాసిడర్. ఈయన ఏం చేస్తుంటారంటే ఇవన్నీ కూడా
వీటికి సంబంధించి ఉంటాయి కదా, మొత్తం వాటన్నిటిని కూడా క్లియర్గా చెప్తుంటారు. ఎండేంజర్డ్. సో ఇదేంటంటే ఒక ట్రీ అనమాట, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. సో అంటే ఆ చెట్టు అనేది అంతరించిపోయింది అనమాట, ఆల్మోస్ట్ అంతరించిపోయింది, చాలా దగ్గరగా ఉంది, ఇక లేవు. అటువంటి స్పీషీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ప్రపంచంలో. కాబట్టి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఈయనైతే ముందుకెళ్తున్నాడు. ఈయన అవే కాకుండా కొన్ని ఎనిమల్స్ కావచ్చు, ఇవన్నీ పెడుతుంటారు చూడండి. అవి కూడా ఎక్కువగా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, ఫేస్బుక్, ట్విట్టర్లో ఈయన పెడుతూ ఉంటారు. ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సో పర్యావరణం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటు. రాబోయే తరాలకు కూడా పర్యావరణం వల్లే మన భూమి అనేది సస్యశ్యామలంగా ఉంటుందని ఈయన చెప్తుంటారనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సో ఫోర్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఇదేమి ఇచ్చారంటే, విచ్ కంట్రీ లాంచ్డ్ ది ఇంటర్ సిటీ ట్రైన్ సర్వీస్ యూజింగ్ ది ఇండియా ఫండెడ్ కోచెస్. సో ఇక్కడ వచ్చేసి ఏ కంట్రీ ఇండియా ఫండ్ చేసిందనమాట. కోచెస్, రైల్వే కోచెస్ ఉంటాయి కదా, రైల్వే కోచెస్కి ఇండియా అనేది మనీ ఇచ్చిందనమాట. ఇచ్చి వాళ్ళకి ఫండ్ చేసి ఆ కోచెస్ అనేది ఇచ్చారు. సో ఇంటర్సిటీ ట్రైన్ సర్వీస్ అనేది లాంచ్ చేశారనమాట. ఆ కంట్రీలో ఇంటర్సిటీ ట్రైన్ సర్వీస్ లాంచ్ చేస్తారు యూజింగ్ ది ఇండియా ఫండెడ్ కోచెస్ అని అడుగుతున్నారు. ఏ కంట్రీ అని వాళ్ళు ఇక్కడైతే అడుగుతున్నారు. సో ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. సో శ్రీలంకకి మనమే ఫండ్ చేసాము, ఇండియా ఫండింగ్ ఇచ్చింది కోచెస్ రైల్వే కోచెస్. సో వాళ్ళు వచ్చేసి ఇంటర్సిటీ ట్రైన్ అనేది స్టార్ట్ చేస్తారు అక్కడ. సో ఆ కోచెస్కి సంబంధించిన మొత్తం కూడా మనమే ఇచ్చామన్నమాట. సో రీసెంట్గా శ్రీలంక వచ్చేసి చాలా ఇష్యూలో ఉంది, న్యూస్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా పొలిటికల్ పరంగా, సోషల్ పరంగా, ఎకానమీ పరంగా, అన్నిటి పరంగా కూడా వాళ్ళకి వచ్చేసి సంక్షోభం వచ్చిందనమాట. క్రైసిస్ అనేది వచ్చింది. ఈ క్రైసిస్ నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీలంక ఎందుకు క్రైసిస్లో పడిందంటే వాళ్ళకి వచ్చేసి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి. సో ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి లేవన్నమాట, డాలర్స్. ఎందుకంటే ఇప్పుడు బయట దేశం నుంచి ఏం కొనాలన్నా వాళ్ళకి డాలర్స్ ఇవి ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి టూరిజం, సో టూరిజం అనేది మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. ఈ టూరిజం లేదు కాబట్టి వాళ్ళకి మనీ అనేది లేదన్నమాట. కోవిడ్ వల్ల టూరిజం అనేది కంప్లీట్గా దెబ్బతిన్నది. సో దానివల్ల శ్రీలంక అనేది కంప్లీట్గా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇండియా కూడా రీసెంట్గా మనము డీజిల్ అనేది డొనేట్ చేసాము, చాలా మనం వచ్చేసి చాలా లీటర్స్ అనేది 40,000 లీటర్స్ ఎంతో ఇచ్చాము. సో తర్వాత ఇంకా మనకి మనీ కూడా ఇచ్చాము రీసెంట్గా, ఇన్ని $1 మిలియన్ అని ఫండ్ ఇచ్చాము, లోన్స్. ఇట్లా కూడా అనమాట. శ్రీలంక అయితే అందరూ ఆదుకుంటున్నారు. సో రీసెంట్గా ఒకప్పుడు చైనా అనేది ఎక్కువ ఫండ్స్ ఇచ్చేది అన్నమాట శ్రీలంకకి, కానీ రీసెంట్గా ఇండియా అనేది టాప్ ప్లేస్లో ఉంది. సో శ్రీలంక ఇప్పుడు ఇండియా ఎక్కువ రుణాలు ఇచ్చే దేశం ఏంటంటే ఇండియా అనమాట, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే ప్రిలిమ్స్ ప్రశ్నలు. సో తర్వాత రిమైనింగ్ ఇవే కాకుండా రేపు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మనం ప్రతి వీక్లో ఒక ఈవెంట్ని కూడా డిస్కస్ చేసుకుంటాం. అది ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా, మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్న యూపీఎస్సీ పరంగా, స్టేట్ బీసీ పరంగా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.